Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ టీడీపీ నియోజకవర్గాన్ని వైసీపీ ఖాతాలో వేసుకోవచ్చు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ, టీడీపీ నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్నాయి. ఆ జిల్లాలో సామాజిక సమీకరణలు సమతూకంలో ఉన్నాయి. దీంతో రాజకీయంగా గెలుపోటములు దోబూచులాడుతూ ఉంటాయి. 2019లో వైసీపీ రాష్ట్రమంతా ఘన విజయం సాధించిన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాత్రం టీడీపీ ఎంతో కొంత అడ్డుకట్ట వేయగలిగింది. 2024లో ప్రత్యేక రాజకీయ పరిస్థితి. ఆ జిల్లాలో వైసీపీ కేవలం 2 అసెంబ్లీ సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకునే నేపథ్యంలో రాజకీయ వాతావరణం క్రమంగా అక్కడ కూడా మారుతోంది. రానున్న ఎన్నికలలో వైసీపీ తప్పకుండా గెలిచే నియోజకవర్గాలలో చీరాల ఉంటుందని స్థానిక పరిస్థితులు చెబుతున్నాయి. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్పై టీడీపీ అభ్యర్థి మద్దులూరి మాలకొండయ్య యాదవ్ గెలుపొందారు. కరణంపై 20,000 మెజారిటీతో విజయాన్ని నమోదు చేసుకున్నారు. ఈ 2 ఏళ్లలో చీరాల రాజకీయ పరిస్థితులు టీడీపీకి వ్యతిరేకంగా మారుతున్నాయి. చీరాల చాలా కీలక నియోజకవర్గం. ఇక్కడి నుంచి 2004లో దివంగత నేత కె రోసయ్య కాంగ్రెస్ తరఫున గెలుపొందారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ విజయం సాధించారు. 2014లో నవోదయం పార్టీ తరఫున కృష్ణమోహన్ విజయం సాధించడం ఆశ్చర్యం కలిగించింది. దీనిని బట్టి ఆమంచికి సొంతంగా చీరాలలో బలం ఉందని నిరూపితమైంది. 2019లో వైసీపీ గాలిలో కూడా టీడీపీ తరఫున కరణం బలరామకృష్ణమూర్తి గెలుపొందారు. ఆ తర్వాత ఆయన వైసీపీ పంచన చేరారు. 2024 ఎన్నికలలో కరణం బలరామకృష్ణమూర్తి కుమారుడు వెంకటేష్కు చీరాల వైసీపీ టికెట్ దక్కింది. మద్దులూరి మాలకొండయ్య యాదవ్ చేతిలో కరణం వెంకటేష్ ఓడిపోయారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన ఆమంచి కృష్ణమోహన్కు 40,000కు పైగా ఓట్లు వచ్చాయి. దీంతో కరణం వెంకటేష్ గెలుపును ఆయన గండి కొట్టినట్లయింది. ఈ నేపథ్యంలో రాబోయే రోజులలో గెలుపోటములపై అప్పుడే అంచనాలు కడుతున్నారు. ఈ నియోజకవర్గంలో చేనేత, పద్మశాలిలు కలిపి 80,000 ఓట్లు ఉన్నాయి. అలాగే 35,000 ఎస్సీ ఓట్లు, 22,000 యాదవ, 11,000 రెడ్డి, 13,000 వైశ్య ఓటర్లు ఉన్నారు. ఇటీవల పరిణామాలు ఆయా సామాజిక వర్గాలలో టీడీపీపై వ్యతిరేకతకు దారితీశాయి. మరీ ముఖ్యంగా ఎమ్మెల్యే మాలకొండయ్యపై అవినీతి ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. భూ కబ్జాలు, ఇసుక అక్రమ రవాణా, రేషన్ను యథేచ్ఛగా బ్లాక్ మార్కెట్కు తరలించడం తదితర అంశాలు టీడీపీపై ప్రజలలో వ్యతిరేకతకు దారితీస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎమ్మెల్యే కొండయ్యపై సొంత పార్టీ శ్రేణుల్లోనూ వ్యతిరేకత తీసుకొచ్చాయని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు టీడీపీపై వ్యతిరేకత కరణం వెంకటేష్కు సానుకూలంగా మారుతోంది. మరీ ముఖ్యంగా గత ఎన్నికలలో ఆమంచికి భారీ ఓట్లు వచ్చినట్లుగా ఈ దఫా ఆ అవకాశం లేదని అంటున్నారు. వైసీపీ నేత కరణం వెంకటేష్ శ్రమించే దానిని బట్టి ఆ పార్టీ మెజారిటీ ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి చీరాలలో వైసీపీకి సానుకూల పవనాలు వీస్తున్నాయి. అలాగని వైసీపీ అహంకారానికి వెళ్లకుండా జాగ్రత్తగా చేసుకుంటే గెలుపు నల్లేరుపై నడకే అనే టాక్ వినిపిస్తోంది.